టీఆర్ఎస్ఎల్పీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అయితే కనుక కొంతసేపటి క్రితమే మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో చాలా విషయాలు అయితే మాత్రం ప్రధానంగా చర్చకు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు అయితే మాత్రం ఉద్దేశపూర్వకంగానే అటువైపు ముఖ్యమంత్రి మంత్రులు అయితే కావాలనే వారికి పోస్టింగ్లు అయితే మాత్రం అంటే ఒక చోట నుంచి మరో చోటకి బదిలీ చేస్తున్నారని అయితే మాత్రం హరీష్ రావు ప్రధానంగా ఆరోపించారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రం అంటే ప్రగతి పాలన కాకుండా అంటే పాలన అస్తవ్యస్తంగా తయారైందని, అగమ్య గోచరంగా తయారవుతుందని అయితే మాత్రం ఇప్పటికే హరీష్ రావు అయితే చిట్ చాట్లో ఒక బలమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అదేవిధంగా అంటే ఇప్పటి వరకు కూడా 140 మంది ఐఏఎస్ అధికారులు అలాగే 20 మంది కలెక్టర్లు అయితే మాత్రం బదిలీ అయ్యారని, ఇది రాష్ట్రానికి మంచిది కాదని కూడా హరీష్ రావు అయితే సూచించారు. మరీ ముఖ్యంగా అధికారులు అయితే మాత్రం అటువైపు అంటే మాజీ ముఖ్యమంత్రి అయితేనేమి, మంత్రులు అయితేనేమి అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇది మాత్రం రాష్ట్రానికి మంచిది కాదని, ఒక వ్యవస్థతో మరొక వ్యవస్థ సంయనంగా ముందుకు పోవడంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అయితే మాత్రం హరీష్ రావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా సీఎంకు కూడా కొన్ని సూచనలు చేశారు. అంటే సీఎం ఎప్పటి నుంచో కూడా సలహాలు ఇవ్వాలి ప్రతిపక్షం వాళ్ళని చెప్పడంతో తను ఒక సలహా ఇస్తున్నానని, ఈ సలహాని తను పాజిటివ్గా తీసుకుంటే రాష్ట్రమే అభివృద్ధి చెందుతుందని అయితే మాత్రం హరీష్ రావు అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా అంటే అటువైపు ఐఏఎస్ ఐఏపీఎస్ అధికారులు అయితేనేమి, ఐఎన్పిఆర్ శాఖలో, విద్యాశాఖలో, అలాగే విద్యుత్ శాఖలో వీటన్నిటిలో కూడా అంటే దాదాపు కలెక్టర్లు అయితేనేమి, అధికారులు అయితేనేమి 6 నుంచి 7 నెలల వ్యవధిలోనే 5-6 మందిని అయితే మార్చారని, ఇది మాత్రం రాష్ట్రానికి ఒక పెద్ద అంటే మంచిది కాదని కూడా హరీష్ రావు అయితే సూచించారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కొన్ని జిల్లాల్లో కలెక్టర్లను కూడా మార్చడంపై అయితే మాత్రం అంటే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే తన బీఆర్ఎస్ హయాంలో కొంతమంది సర్వీస్ను పొడిగిస్తేనే ప్రతిపక్షాలు ఆరోపించాయని, కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అయితేనేమి అంటే మంత్రులకు నచ్చకపోయినా, సీఎంకి నచ్చకపోయినా కూడా అధికారులను బదిలీ చేస్తున్నారని, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని అయితే మాత్రం హరీష్ రావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేనలుడు అయితే మాత్రం నియో పోలీసులు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారని, అంటే పేపర్లో కనుక 10 మైనింగ్లకు సంబంధించి అధికారం ఇస్తే మాత్రం 15 కానీ 17 కానీ మైనింగుల్లో అక్రమంగా జరుపుతున్నారని అయితే మాత్రం హరీష్ రావు ఆరోపించారు. అంటే దీనికోసం నిజ నిర్ధారణ కోసం అయితే మాత్రం రేపు ఆ సైట్ విజిట్ కూడా చేస్తామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా కొన్ని శాఖల్లో అయితే మాత్రం బదిలీ చేశారు. ప్రస్తుతం మనము ఆ శాఖలను పరిశీలించినట్లయితే మొత్తం మీద కనుక అంటే విభాగ అధిపతులు సగటున 8 నెలల నుంచి కూడా పని చేయటం లేదని, అంటే ఒక వ్యవస్థపై అవగాహన రావడానికి మినిమం 6 నెలలు పడుతుందని, కానీ వారికి అవగాహన వచ్చేలోపే ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు బదిలీ చేస్తున్నారని, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని అయితే మాత్రం హరీష్ రావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే సింగరేణిలో కూడా 4 మార్చారని, జిహెచ్ఎంసీలో 4 అధికారులను మార్చారని, ఐఎన్పిఆర్లో 4, పాఠశాల విద్యాశాఖలో 4, ఆరోగ్యశ్రీలో 8 మంది, పంచాయతీ శాఖలో 4, మున్సిపల్ శాఖలో 5, ఐటీ శాఖలో 3, మైనింగ్ శాఖలో 6, ఇలా మార్చుకుంటూ పోతే అంటే ప్రభుత్వం మాత్రం 2.5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దేని నుంచి కూడా అంటే పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని, అంటే పరిపాలనపై ఇప్పటి వరకు కూడా పట్టు సాధించలేదని, తన యొక్క సూచనలు సలహాలు స్వీకరిస్తే ఇప్పటికైనా సరే రాష్ట్రం బాగుపడుతుందని అయితే మాత్రం హరీష్ రావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే దాదాపు ఇప్పటి వరకు 140 మంది అధికారులను, 20 మంది కలెక్టర్లను మార్చారని, అంటే దేశం నుంచి అంటే అటువైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు వీటన్నిటి వ్యవస్థలతో కూడా అంటే సంయమనంగా ముందుకు వెళ్ళడంతోనే రాష్ట్రానికి నిధులు వస్తాయని, కాకపోతే మాత్రం వీరికే సఖ్యత లేకపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారిందని అయితే మాత్రం హరీష్ రావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే రాష్ట్రానికి సంబంధించి కూడా అంటే వ్యవస్థల్లో కూడా కొన్ని ప్రక్షాళన చేయాలని, అంటే ప్రక్షాళనలో భాగంగా మరీ ముఖ్యంగా అంటే అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి మంత్రులపై అయితే మాత్రం చర్యలు తీసుకోవాలని, అటువైపు సీఎంకి నచ్చకపోయినా, మంత్రులకు నచ్చకపోయినా కూడా అధికారులు బదిలీ అయితే మాత్రం సర్వసాధారణం అయిపోయిందని, మరీ ముఖ్యంగా పదవీ విరమణ పొందిన అధికారులను అయితే మాత్రం సర్వీస్ పొడిగింపు అయితే మాత్రం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందని, ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని, తను ఇచ్చే సూచనలు సలహాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటే ఇప్పటికైనా సరే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అయితే మాత్రం హరీష్ రావు మీడియాలో చెప్పుకొచ్చారు. కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.